నమస్కారం. వేదిక్ వైబ్స్కి స్వాగతం. మీరు వింటున్నారు శ్రీమద్ భగవద్గీత 12వ అధ్యాయం. పోయిన ఎపిసోడ్లో మనం 5వ శ్లోకాన్ని నేర్చుకున్నాం. 6వ శ్లోకం నేర్చుకుందాం. అంతకంటే ముందు 6వ శ్లోకానికి సంబంధించిన అర్థాన్ని తెలుసుకుందాం. ఇక్కడ కూడా 6 మరియు 7వ శ్లోకానికి కలిపి ఒకే అర్థం ఉంటుంది. అది మీరు గుర్తుంచుకోండి. శ్రీకృష్ణుల వారు ఏం చెప్తున్నారంటే, ఎవరైతే తమ పనులన్నీ నాకే అర్పించి నేనే వాళ్లకు అన్నీ అనుకొని నన్ను ధ్యానం చేస్తూ నాకు సేవ చేస్తూ ఉంటారో వాళ్ల మనసు నా మీదే ఉంటుంది. అలాంటి భక్తులని నేను ఈ జనన మరణ సంసార సాగరం నుండి చాలా తొందరగా బయటికి తీసుకొస్తాను. పదండి, శ్లోకాన్ని మొదలు పెడదాం. ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते मां ध्यायन्त उपासते ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः 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 अनन्येनैव योगेन
మాం ధ్యాయంత ఉపాసతే అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే ఏ తు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే ఏ తు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే ఏ తు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే ఏ తు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. చాలా బాగా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు విన్నారంటే మీరు డిసిప్లిన్తో ప్రాక్టీస్ చేస్తున్నారని అర్థం. ఇలాగే రోజు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా క్లియర్ ప్రొనౌన్సియేషన్తో భగవద్గీత శ్లోకాలని చెప్పగలుగుతారు. మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. జై శ్రీకృష్ణ.